మీరు ఏఐని వాడుతున్నారా? అయితే మీకు ఇప్పటికే ఒక విషయం అర్థమై ఉంటుంది, ఏఐ ఇచ్చే సమాధానాలు ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉండవని. అది ఒక్కోసారి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, అదే క్వశ్చన్ ని మళ్ళీ అడిగితే ఆన్సర్ క్వాలిటీ లేదా ఫార్మాట్ మొత్తం మార్చేస్తుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఈ ఏఐ స్వభావం అనేది ఒక డిఫెక్ట్ లా అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే అది డిఫెక్ట్ కాదు, అది ఒక ఫీచర్. LLMs అనేవి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. వాటిలో ఉండే ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ ఆధారంగానే LLMs మీకు ఇచ్చే ఆన్సర్లోని ప్రతి నెక్స్ట్ వర్డ్ ని గెస్ చేస్తాయి. దీనిని నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్ అంటాం. కాబట్టి ఏ ఇచ్చే సమాధానాలు ర్యాండమ్ గా రావడం అనేది డిఫెక్ట్ కాదు, అది మన డిజైన్ చాయిస్ ప్రకారమే పనిచేస్తుంది అన్నమాట. చాలా మంది అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు అని అడుగుతుంటారు. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి దిగ్గజ ఏఐ సంస్థలు ఏం చెబుతున్నాయో తెలుసా? మీరు మీ ప్రాంప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసి ఏఐ ఇచ్చే ఆన్సర్ క్వాలిటీని అద్భుతంగా ఇంప్రూవ్ చేయొచ్చని. మీరు ఏఐని ప్రశ్నలు అడిగే తీరు ఒక ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నట్లుందా? అది మీ సొంత అవసరాలకైతే ఓకే, కానీ ఏఐని మీ రియల్ వరల్డ్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేయాలంటే మాత్రం నేచురల్ లాంగ్వేజ్ లో పారాగ్రాఫ్స్ లా ఇచ్చే ఆ ప్రాంప్ట్స్ ని ఏఐ అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంది. అంతేకాకుండా అది ఇచ్చే అన్స్ట్రక్చర్డ్ ఆన్సర్ ని కరెక్ట్ గా పార్స్ చేయలేక మీ ప్రొడక్షన్ సిస్టమ్ బ్రేక్ అవ్వచ్చు. అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ దిశగా మూవ్ అవుతుంది. స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ తో ర్యాండమ్ ఆన్సర్స్ ఇచ్చే ఒక అన్ప్రెడిక్టబుల్ ఏఐ సిస్టమ్ ని కూడా ఒక ప్రొడక్షన్ గ్రేడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ తో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్ ప్రాంప్టింగ్ కోసం మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని స్టెప్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ప్రాంప్టింగ్ లో మొదటి స్టెప్ క్లియర్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు మీ ఏఐ మోడల్ కి ఒక ఐడెంటిటీని కాన్ఫిగర్ చేస్తారు. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి, రోల్ అండ్ పెర్సోనా. సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ లో మొదటిగా రోల్ ప్రాంప్టింగ్. ఏ ఎక్స్పెక్ట్ లా పని చేయాలో ఇక్కడ చెప్తాం. ఉదాహరణకి స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ మనం ఏఐకి ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అనే రోల్ ఇచ్చాం. దీనివల్ల ఏఐ తన బిలియన్ల కొద్ది నాలెడ్జ్ పాయింట్స్ నుండి కేవలం సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కి మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. దీనితో సమాధానాలు అత్యంత వేగంగా మరియు యాక్యురేట్ గా వస్తాయి. సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ లో రెండోది పెర్సోనా ప్రాంప్టింగ్. ఇక్కడ ఏఐ తన సమాధానం ఇచ్చే స్టైల్ అండ్ టోన్ ఎలా ఉండాలో చెప్తాం. అంటే రెస్పాన్స్ ఎనాలిటికల్ గా ఉండాలా లేక క్యాజువల్ గా ఉండాలా అనేది ఇక్కడ సెట్ చేస్తాం. స్క్రీన్ మీద ఉన్న ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ స్టైల్ ట్యాగ్ లో షార్ట్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ అని మెన్షన్ చేయడం వల్ల ఏఐ అనవసరమైన సోది లేకుండా నేరుగా పాయింట్ లోకి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రోల్ అనేది మీ ఏఐకి ఒక నాలెడ్జ్ ఫిల్టర్ లాంటిది. ఇది ఏ డేటా వాడాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇక పెర్సోనా అనేది ఆ డేటాని డెలివరీ చేసే స్టైల్ ని డిసైడ్ చేస్తుంది. అంటే రోల్ ఏం చెప్పాలి అనేది నిర్ణయిస్తే పెర్సోనా అనేది ఎలా చెప్పాలి అనేది డిసైడ్ చేస్తుంది. స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ లో రెండో ముఖ్యమైన స్టెప్ స్ట్రిక్ట్ డిలిమిటర్స్. సాధారణంగా బిగినర్స్ వాళ్ళ ప్రాంప్ట్ లో ఇన్స్ట్రక్షన్ ని మరియు డేటాని కలిపి ఇచ్చేస్తుంటారు. దీనివల్ల ఏఐ మోడల్ కి ఏది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మరియు ఏది అది విశ్లేషించాల్సిన ఇన్పుట్ డేటా అనేది అర్థం కాక అయోమయానికి గురవుతుంది. దీనిని టెక్నికల్ గా ఇన్స్ట్రక్షన్ డ్రిఫ్ట్ అంటాం. కొంతమంది వీటిని వేరు చేయడానికి 3 హ్యాషెస్ లేదా 3 హైఫన్స్ లేదా 3 టిల్డాస్ వాడుతుంటారు. కానీ మీ ఇన్పుట్ డేటాలో కూడా అవే సింబల్స్ ఉంటే ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ ఎప్పుడు XML ట్యాగ్స్ కి ప్రాధాన్యం ఇస్తారు. ఆంథ్రోపిక్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు తమ మోడల్స్ కోసం XML ని ఒక గోల్డ్ స్టాండర్డ్ గా రికమెండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏఐ మోడల్స్ అన్ని ప్రధానంగా HTML మరియు XML వంటి ట్యాగ్ స్ట్రక్చర్ ఉండే వెబ్ డాక్యుమెంట్స్ మీద ట్రైన్ చేయబడ్డాయి. కాబట్టి మన ప్రాంప్ట్ XML స్ట్రక్చర్ లో ఉంటే ఏఐ ప్రతి సెక్షన్ ని అత్యంత స్పష్టంగా అర్థం చేసుకోగలదు. ఈ XML స్ట్రక్చర్ వల్ల డేటా మరియు ఇన్స్ట్రక్షన్ ఒకదానితో ఒకటి కలవకుండా ఇన్స్ట్రక్షన్ ఇంజెక్షన్ వంటి సెక్యూరిటీ రిస్క్ రాకుండా అడ్డుకుంటుంది. స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ లో మూడో ముఖ్యమైన స్టెప్ కన్స్ట్రైంట్స్. దీని ముఖ్య ఉద్దేశం ఏఐకి ఒక లాజికల్ బౌండరీని సెట్ చేయడం. దీనిని ఒక రైల్వే ట్రాక్ లో ఊహించుకోండి. అంటే ఏఐ అనే రైలు దాని పట్టాలు దాటి పక్కకు వెళ్లకుండా ఈ కన్స్ట్రైంట్స్ అనేవి నియంత్రిస్తాయి. కన్స్ట్రైంట్స్ ప్రధానంగా 2 రకాలు. మొదటిది పాజిటివ్ కన్స్ట్రైంట్స్. ఇవి ఏఐ ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ని తెలియజేస్తుంది. ఉదాహరణకి కేవలం ఇచ్చిన డేటా నుండే ఆన్సర్ ఇవ్వు లేదా అవుట్పుట్ ని JSON ఫార్మాట్ లోనే ఇవ్వు లాంటివి. కన్స్ట్రైంట్స్ లో రెండవది నెగిటివ్ కన్స్ట్రైంట్స్. ఇవి ఏఐ అసలు చేయకూడని పనులు. ఉదాహరణకు బయట నాలెడ్జ్ వాడకు లేదా అనవసర సోది చెప్పకు వంటివి దీని కిందకు వస్తాయి. ఇక్కడ మనం ఇంపరేటివ్ లాంగ్వేజ్ వాడాలి. అంటే మస్ట్, నెవర్ లేదా స్ట్రిక్ట్లీ వంటి పదాలను ఉపయోగించి కఠినమైన ఆదేశాలు ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఏఐ అనవసరమైన ఊహలకు అంటే హల్యూసినేషన్స్ కు గురి కాకుండా అత్యంత ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. దీనినే టెక్నికల్ గా మోనోటానిక్ కన్వర్జెన్స్ అంటాం. అంటే మనం ఎన్ని ఎక్కువ సరైన కన్స్ట్రైంట్స్ పెడితే అవుట్పుట్ అంత పక్కాగా మనం కోరుకున్న లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది. స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ లో 4వ స్టెప్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఏఐకి రూల్స్ చెప్పడం ఒక ఎత్తు అయితే ఆ రూల్స్ ని అది ఎలా అప్లై చేయాలో ఉదాహరణలతో చూపించడం ఇంకో ఎత్తు. దీనిని టెక్నికల్ గా ఇన్ కాంటెక్స్ట్ లెర్నింగ్ అంటాం. కేవలం ఒక ఎగ్జాంపుల్ తో ఆగిపోకుండా కనీసం 2 లేదా 3 ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ ఉదాహరణలను చూపిస్తే ఏఐ ఆ ప్యాటర్న్స్ ని అత్యంత వేగంగా క్యాచ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ అంటే బగ్ ఉన్న సినారియో, అలాగే ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ అంటే బగ్ లేని సినారియో ఇవ్వడం వల్ల ఏఐకి డెసిషన్ బౌండరీస్ మీద స్పష్టత వస్తుంది. ఇలా ఉదాహరణలతో ఏఐని గైడ్ చేయడం వల్ల అది ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మనం కోరుకున్న అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ లో 5వ ముఖ్యమైన స్టెప్ అవుట్పుట్ స్ట్రక్చర్. సాధారణంగా ఏ ఇచ్చే నేచురల్ లాంగ్వేజ్ సమాధానాలు మనుషులకు అర్థమవుతాయి, కానీ మన సాఫ్ట్వేర్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ కి అవి పనికిరావు. ఎందుకంటే ఏ ఇచ్చే ర్యాండమ్ అవుట్పుట్ నుండి మనకు కావాల్సిన డేటాను పార్స్ చేసుకోవడం అనేది చాలా ఎర్రర్ ప్రోన్ మరియు టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అందుకే సాఫ్ట్వేర్ కోడ్ కి కావాల్సింది పారాగ్రాఫ్స్ లాంటి ఆన్సర్ కాదు, ఖచ్చితమైన ఫార్మాట్ లో ఉండే కరెక్ట్ ఆన్సర్. అందుకే మన అవుట్పుట్ ఎలా ఉండాలో ఒక టెక్నికల్ కాంట్రాక్ట్ లాగా జేసన్ స్కీమాలో డిఫైన్ చేసి ఇస్తాం. దీనివల్ల ఏ ఇచ్చే రెస్పాన్స్ మీ స్ట్రిక్ట్ స్కీమాకు లోబడి ఉంటుంది. దీనిని డిటర్మినిస్టిక్ పార్సింగ్ అంటాం. ఈ డేటాను మీరు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా నేరుగా మీ ప్రొడక్షన్ కోడ్ లోకి ప్లగ్ చేసి అప్లికేషన్ లాజిక్ లో వాడుకోవచ్చు. స్ట్రక్చర్ ప్రాంప్టింగ్ లో 6వది అలాగే మోస్ట్ పవర్ఫుల్ స్టెప్ అవుట్పుట్ ప్రైమింగ్. ఇది ఒక అడ్వాన్స్డ్ ఆర్కిటెక్ట్ సీక్రెట్. LLMs అనేవి కేవలం అడ్వాన్స్డ్ ఆటో కంప్లీట్ ఇంజిన్స్ అని మీకు తెలుసు కదా. అవి ఇచ్చే ప్రతి పదం అంతకు ముందున్న పదం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నేచర్ ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే ఈ టెక్నిక్. అదెలాగో స్క్రీన్ మీద ఉన్న ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ చూడండి. అందులో ప్రాంప్ట్ చివరన అసిస్టెంట్ సమ్మరీ అని అసంపూర్తిగా వదిలేయండి. ఇక్కడ మనం ఏఐకి ఒక స్టార్ట్ సిగ్నల్ ఇస్తున్నాం. దీనివల్ల ఏఐ షూర్ ఐ కెన్ హెల్ప్ లాంటి కన్వర్సేషనల్ సోది చెప్పకుండా నేరుగా మనం అడిగిన జేసన్ ఫార్మాట్ లోని మొదటి ఫీల్డ్ ని ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఏఐ సమాధానం ఎలా మొదలవ్వాలో మనమే ఒక హింట్ ఇస్తున్నాం అనమాట. దీని వెనుకున్న లాజిక్ రీసెన్సీ బయాస్ మరియు టోకెన్ ప్రాబబిలిటీ కంట్రోల్. దీనిని ఒక కాయిన్ టాస్ లాగా ఊహించుకోండి. కాయిన్ ఎగరేసినప్పుడు బొమ్మ బరుసు పడే అవకాశం సమానంగా ఉంటుంది. కానీ అవుట్పుట్ ప్రైమింగ్ ద్వారా మనం ఆ కాయిన్ లో గాలిలో ఉండగానే ఒకవైపు బరువు పెంచి అది మనకు కావాల్సిన వైపు పడేలా ఆ ప్రాబబిలిటీని శాసిస్తున్నాం. ఇలా ప్రైమ్ చేయడం ద్వారా ఏఐ యొక్క సెర్చ్ స్పేస్ ని నియంత్రించి దాన్ని ఒక డిటర్మినిస్టిక్ పాత్ లోకి లాగుతున్నాం. దీనివల్ల అవుట్పుట్ లో ఎటువంటి ఫార్మాటింగ్ ఎర్రర్స్ లేకుండా 100% ప్రిడిక్టబుల్ డేటా వస్తుంది. స్క్రీన్ పై ఉన్న ఈ స్ట్రక్చర్డ్ బ్లూ ప్రింట్ ని ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టెక్నిక్స్ అన్నింటినీ కలిపి ఒక మెగా ప్రాంప్ట్ ఎలా రూపొందించవచ్చో ఇక్కడ గమనించవచ్చు. ఇది కేవలం ఏఐకి ఇచ్చే ప్రశ్న మాత్రమే కాదు, ఇది ఆర్కిటెక్టెడ్ టెక్నికల్ కాంట్రాక్ట్. ఇక్కడ రోల్ అండ్ పర్సన్ సెట్ చేయడమే కాకుండా XML ట్యాగ్స్ తో సెక్షన్ల మధ్య ఐసోలేషన్ క్రియేట్ చేశాం. ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఇన్ కాంటెక్స్ట్ లెర్నింగ్ ని ఇంప్లిమెంట్ చేశాం. ఇంకా అవుట్పుట్ ప్రైమింగ్ మరియు రెస్పాన్స్ స్కీమా వంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ ని కూడా జత చేశాం. ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఒక ఏఐ ఆర్కిటెక్ట్ సిద్ధం చేసే పక్కా ప్రొఫెషనల్ ఫ్రేమ్ వర్క్ ఇదే. దీనివల్ల మీ ఏఐ సిస్టమ్ 100% ప్రిడిక్టబుల్ గా మారుతుంది. ఫైనల్ గా ఇది గుర్తుంచుకోండి, ప్రాంప్టింగ్ అంటే కేవలం క్వశ్చన్స్ అడగడం కాదు, ఇది ఒక సిస్టమ్ కాంట్రాక్ట్ ని డిజైన్ చేయడం. స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ ద్వారా మనం ఒక ప్రాబబిలిస్టిక్ సిస్టమ్ ని డిటర్మినిస్టిక్ బిహేవియర్ కి దగ్గరగా తీసుకొచ్చాం. అంటే ఒక అన్ప్రిడిక్టబుల్ మిషన్ నుండి మనకు కావాల్సిన రిజల్ట్స్ ని పక్కాగా రాబట్టే కౌంటర్ ఆర్కిటెక్చర్ ని మనం బిల్డ్ చేసాం. సో ఇకపై ప్రాంప్ట్ రాయడం ఆపి ఆ సిస్టమ్స్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏఐకి ఆలోచించే శక్తిని ఇచ్చే రీజనింగ్ ప్రాంప్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ మాస్టర్ క్లాస్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.